ప్రసన్న వదనం మూవీ రివ్యూ. ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో రూపొందించిన మూవీ. మూవీలో యాక్టర్స్ సాహస్, పాయల రాధాకృష్ణ, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. మూవీ విషయానికి వస్తే మన హీరో రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఒక యాక్సిడెంట్లో అమ్మ నాన్నని కోల్పోతాడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్యలో పడతాడు హీరో. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఎవరి ముఖాన్ని గుర్తుపట్టలేడు, వాయిస్ని కూడా గుర్తుపట్టలేడు. తమ స్నేహితులకు తప్ప ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ఇంతలోనే తమ కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంది. తమకున్న సమస్యలో ఓ హత్య ఎవడు చేశాడో తెలుసుకోలేడు. కానీ ఆ విషయాన్ని పోలీసులో తెలియాలని ప్రయత్నం చేస్తాడు మన హీరో. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు? హత్యకి గురైన అమ్మాయి ఎవరు? సూర్యని ఆ కేసులో ఇరికించింది ఎవరు? ఆ నిందితుడు ఎవరు? ఎప్పుడు ఎలా బయటకు వచ్చాడు? సాహస్ ప్రేమ కథ ఎలా సాగింది? మూవీ ఎలాగుందంటే సమస్య తరహాలో అతని చుట్టూ పలు సవాళ్లను సృష్టించి కథను నడిపించడం చాలా సినిమాల్లో చూసిందే. ఈ తరహా సినిమాలు చూడడం కొత్త కాకపోయినా సాహస్ని చూడడం కొత్తగా అనిపించింది. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. ముందులో వచ్చే డిజాస్టర్ సినిమాల్లో ఇది భిన్నంగా అనిపించింది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ లేగ్గా అనిపించింది. ఈ మూవీ చూసినప్పుడు కొత్త రకమైన అనుభూతి కలిగింది. ప్లస్ పాయింట్స్: కథలో మలుపులు చాలా బాగా అనిపించింది. మన సాహస్ హీరో నటన చాలా బాగుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది, బాగుంది. మైనస్ పాయింట్స్: మొదలు పెట్టినప్పుడు కొన్ని సీన్స్ లేగ్గా అనిపిస్తాయి. కొత్త రకపు కాన్సెప్ట్, మూవీలో మలుపులు, థ్రిల్లింగ్ ఫీల్ ఇచ్చే సీన్స్, మన హీరో సాహస్ యాక్టింగ్, లవ్ ట్రాక్, ఇలాంటి సీన్స్ మంచిగా డిజైన్ చేయడంతో మూవీ చూసేయచ్చు, పర్లేదు అనిపించింది. మనీ వర్త్, కొత్త కాన్సెప్ట్, థియేటర్లో మూవీ చూసేయచ్చు, పర్వాలేదు.